నమస్తే విఘ్నేష్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. విజ్ఞాన్ గారు, బొగ్గుల శ్రీనివాస్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. సో అసలు బొగ్గుల శ్రీనివాస్ ఎవరు? ఇతను ఒక రైటర్. యాక్చువల్గా చెప్పాలి అంటే అనుకోకుండా ఒక దగ్గర కారు ప్రమాదం జరిగింది. పలానా చోటు నుంచి కారు వేగంగా వాగులోకి దూసుకెళ్లే క్రమంలో ఆ డ్రైవర్ దూకేసి వెళ్ళిపోయాడు. కారులో అనుకోకుండా స్థానికులు వచ్చి చూసేసరికి అందులో ఒక మనిషి పడి ఉన్నాడు. బయటికి తీస్తే బొగ్గుల శ్రీనివాస్. అయితే వాళ్ళ బ్రదర్ వచ్చి ఏం చేశాడంటే, నాకు ఇక్కడ కొన్ని ఘాట్లు ఉన్నాయండి మా అన్నయ్య శరీరం పైన, ఇది అనుమానాస్పదంగా ఎవరో కావాలనే కొట్టి ఏదో చేసి ఉండొచ్చేమో నాకు అనిపిస్తుంది అన్నట్లుగా ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంటే కొట్టారు అనే క్వశ్చన్ మార్క్ వస్తే, సో కొట్టడానికి రీజన్ ఏముండొచ్చు? ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా జరిగిందంటారా? రీజన్ మేబీ ఆయన అంటే ఒకవేళ అదే జరిగి ఉంటే ఆర్థిక లావాదేవీల విషయంలోనో లేక ఇంకా దేంట్లోనో ఏదైనా గొడవ ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తారు ప్రజెంట్. ఇలాగే జరిగింది, అది ప్రమాదవశాత్తు కూడా జరగవచ్చు, లేదా ఉద్దేశపూర్వకంగా కూడా జరగవచ్చు. పోలీసులు అయితే దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పుడు నేను మీకు ఇస్తా. ఇప్పుడు వీళ్ళ బ్రదర్ అయితే కంప్లైంట్ పెట్టాడు, మాకు అనుమానాస్పదంగా ఉందండి. ఓకే. సో మీ ఇందాక ఆయన రైటర్ అని చెప్పారు, ఏ పుస్తకాలు రాశారు విజ్ఞాన్ గారు? ఇతను హైలైట్ అయిన పుస్తకాలు ఏంటి? బాగా హైలైట్ అయిన పుస్తకం అంటే ఒక 10,000 కాపీలు 2024 అనుకుంటా, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం మీద ఇతను అంటే కొంచెం నెగిటివ్ ఒక బుక్ రాసి తనే సొంతంగా 10,000 కాపీలు అంతా పంచిపెట్టాడు. ఓకే. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు అన్నారు, వాళ్ళ ఫ్యాన్స్ ఏమైనా ఆయన మీద దాడి చేయొచ్చు, ఐ మీన్ ఘాట్లు ఉన్నాయని చెప్పారు కదా, వాళ్ళ ఫ్యాన్స్ కానీ లేకపోతే వాళ్ళ శ్రేయోభిలాషులు కానీ, సో ఎవరొకరు దాడి చేయొచ్చు అని అనుకోవచ్చా? అట్లేం అనుకోవడానికి లేదు. యాక్చువల్గా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషికి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. ఎక్కడో దగ్గర అనుకోకుండా వాళ్ళ మృతదేహం కనబడిందే అనుకుందాం. గతంలో ఈయన ఆయనను తిట్టాడు కదా, అందుకు వాళ్ళోళ్ళు వచ్చి చంపారేమో, ఈయన పలానా పార్టీ కదా, అవతల పార్టీ వాళ్ళు వచ్చి చంపుంటారు, ఈయన ఇది కదా అది కదా, ఆ గొడవ ఉంది కదా ఈ గొడవ ఉంది కదా అని చెప్పేసి లింకులు పెడతారు. బట్ ఏ విషయమైనా పోలీసులు తేల్చేంత వరకు మనం ఎవరి గురించి ఎలిగేషన్స్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. విజ్ఞాన్ గారు, పవన్ కళ్యాణ్ గురించి 2024లో రాశారని చెప్పడం జరిగింది, కానీ పవన్ కళ్యాణ్ గారు 2024లోనే డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఆ బుక్లో ఏముందంటారు? నార్మల్గా నెగిటివ్ అంటే ఏమన్నా అసలు పాలిటిక్స్ నుంచి నువ్వు తప్పుకో, నీకు సెట్ అవ్వదు అని కొన్ని ఎగ్జాంపుల్స్ అన్ని చూపించి దాంట్లో మీకు ఆ నవల అది ఉంటుంది. బుక్ కూడా ఒక 150 పేజీల పుస్తకం, చాలా రాశాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఇందులో వాస్తవాలు ఎక్కువ ఉన్నాయి, అవాస్తవాలు ఎక్కువ ఉన్నాయి అంటారా? వాస్తవం అవాస్తవం పక్కన పెడితే న్యూస్లో వచ్చినవన్నీ జతపరిచి విత్ పిక్చర్స్ అందరి మొహాలతో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫేస్ ఉంది, అందులో ఆర్జీవి గారి ఫేస్ ఉంది, ఆయన గురించి మాట్లాడిన వాళ్ళందరివి దాంట్లో జతపరిచాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక పుస్తకం తయారు చేశాడు. పవన్ కళ్యాణ్ అంటే అందులో ఉదయ్ కిరణ్ ఏమైనా టాపిక్ ఉందా? పవన్ కళ్యాణ్ ఉదయ్ కిరణ్ నాకైతే తెలియదు. అంటే ఇప్పుడు బయట అక్కడక్కడ మీరు చెప్తున్న ఏదైతే వీడియోస్లో అక్కడెక్కడ, సో అక్కడ ఏమన్నా ఉదయ్ కిరణ్ ఏమన్నా అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. సో అది అండ్ నెక్స్ట్ ఆ పుస్తకం గురించి మనం ఆ పుస్తకం ఇంపాక్ట్, ఆ బుక్లో ఏదైతే రాశారో ఆ ఇంపాక్ట్ అనేది సరిగ్గా చూపించలేదని నా అభిప్రాయం. ఎందుకంటే అందులో నెగిటివ్స్ ఉన్నాయని మీరు చెప్పడం జరిగింది 2024లో. వాట్ ఎవర్ నెగిటివ్స్ ఉన్నాయని చెప్పడం ఉంది, కానీ ఆ బుక్ ని ఎక్కువగా నమ్మలేదని నాకు అనిపించింది. ఎందుకంటే అదే బుక్ ని నమ్మి ఉంటే 2024లో పవన్ కళ్యాణ్ గెలిచేవారు కాదు, అండ్ ఆయన డిప్యూటీ సీఎం అయ్యేటోళ్ళు అయితే కాదు. ఇక నువ్వు ప్రపంచవ్యాప్తంగా లక్షల కాపీలు వేస్తే అనుకోవచ్చు, నువ్వు పంచిందే 10,000 కాపీలు కదా. అవును, 10,000 కాపీలు పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్. ఆ 10,000 కాపీలు నువ్వు 2 తెలుగు రాష్ట్రాల్లో పంచుంటావు. ఆయన నిలబడింది అటువైపు. నువ్వు 5,000 కాపీలు ఇచ్చినా సరే మహా అయితే 5,000, పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించదు. బట్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ బుక్ బాగా వైరల్ అవుతుంది. ఓకే, ఎతికి మరి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుతున్నా, అసలు ఏంటిది ఏముంది దీంట్లో అని. అంటే ఉంటారు కదా తెలుసుకోవాలన్న ఆసక్తి గల వాళ్ళు. ఓకే. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.